ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పండగ అవగానే మళ్ళీ ఈ పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. పండగలేమో మెరుపు తీగలా ఎలా వచ్చి అలా వెళ్ళిపోయి. మరి ఈ సంవత్సరం సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ ఫ్యామిలీతో ఎక్కడెక్కడ ట్రిప్స్ కి వెళ్లారు? నాకు కామెంట్స్ బాక్స్ లో చెప్పండి. మరి మన సంక్రాంతి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, మేము ఏ ప్లేసులకి వెళ్ళామో మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు వచ్చేసాయి. భోగి అయిన నెక్స్ట్ డే పొంగల్ కి మా బావగారు మమ్మల్ని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా లంచ్ కి ఇన్వైట్ చేశారు. ఇంకా మేము మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి మా బావగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అలా లంచ్ చేసిన తర్వాత అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిన తర్వాత బయటకు వెళ్దాం అనే థాట్ ఎవరికి రాదు చెప్పండి. ఇంకా అందరం కలిసి ఇలా పార్క్ అయితే వచ్చాము. మధ్యాహ్నం లంచ్ అయిపోయాక ఈవినింగ్ చాయ్ కాఫీలు కూడా తాగేసిన తర్వాత చక్కగా చల్లగాలకైతే బయటకు వచ్చేసాము. ఫస్ట్ గుడికి వెళ్ళాము, అక్కడ ఏం షూట్ చేయలేదు. దర్శనం చేసుకున్నాక ఇలా పిల్లలతో పార్క్ అయితే వచ్చాము. మా కోసం అని మేము గుడికి వెళ్ళాము. గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి ఇలా పార్క్ యాజ్ యూజువల్ గా మన చిన్నపిల్లల ట్రైన్ ఎక్కినట్టే మళ్ళీ ఈసారి కూడా చిన్నపిల్లల ట్రైన్ ఎక్కి ఒక రౌండ్ వేసాము. వేసిన తర్వాత ఇంకా పిల్లలు నిన్న వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే కొంచెం బిజీగా ఉన్నాను. బీచ్ కి అది వెళ్ళాము. ఆ షార్ట్స్ కూడా మీకు కమింగ్ అప్ వీడియోస్ లో వచ్చేస్తాయి. స్టే ట్యూన్.